హలో అండి, అందరికీ నమస్కారం. ఇక పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది, ఫంక్షన్స్ వచ్చినాయి, పూజలు అన్ని వాటి కోసం అయితే కొత్త శారీస్ కొంటాం మనము. వాటికి మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ ఏపించుకుంటాము. కానీ ప్రతిసారి ఏపించుకోవాలంటే మన దగ్గర అమౌంట్ కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఒకవేళ టైం కూడా కుదరకపోవచ్చు. అంటే వాళ్ళు కూడా టైం సరిపోక ఎయ్యను అనొచ్చు. అలాంటి టైంలో మీరు ఒక 2 రోజులు కానీ ఫంక్షన్‌కి 2 రోజుల ముందు గానీ, లేదంటే ఒక వారం, 10 రోజులు మీకు టైం ఉంటే మీకు మీరే ఇలా డిజైన్ చేసుకోండి. కుట్టిన బ్లౌజుల మీద కూడా మీరు ఇలా డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు శారీ ఈ ఫంక్షన్‌కి ఈ బ్లౌజ్ అయితే బావుంటది అనుకుంటే ఆల్రెడీ కుట్టిన శారీ ఉన్నా గానీ, దాని మీదైనా సరే మీకు మీరే బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా, అమ్మో! నేను కుట్టగలుగుతానా అని అనుకుంటే మాత్రం కుట్టలేరు. మేము కుట్టుకోగలుగుతాం అనుకుంటే ట్రై చేయొచ్చు. అందుకనే ఫంక్షన్‌కి టైం ఉంటే ఒక వారం గానీ, ఒక 10 రోజులు గానీ, లేదంటే 2 రోజుల ముందు గానీ టైం ఉంటే మాత్రం ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా కుట్టుకోగలుగుతారు మీరు. ఇక్కడ ఫస్ట్ అయితే నెక్ తీసుకుందాము. నెక్ ఇదిగోండి 3.5 ఇంచులు అయితే తీసుకున్నా. ఇప్పుడు నేను చూపించే డిజైన్ అయితే మీకు మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఈజీగా డిజైన్ చేసుకోండి మీకు మీరే. ఇదిగోండి ఇలా 3.5 తీసుకొని ఇలా బాక్స్ కొట్టుకొని మనం ఫస్ట్ అయితే ఈ రౌండ్ అనేది ఈ మూల దగ్గరనే రావాలి చూడండి. మీరు ఇట్లా తీసి ఇలా తీయకండి. కొద్దిగా ఇలా ఈ మూల దగ్గర తీస్తే మనకు డిజైన్ అనేది ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెక్ డీప్ నుంచి కిందికి ఇది ఖచ్చితంగా ఇక్కడ 2 లేదా 2.5 ఇంచులు పెట్టేయండి మార్కు. అంతకంటే తక్కువైతే ఉండొద్దు మీరు. ఎందుకంటే ఈ డిజైన్ కోసం అయితే మీకు మీరే డిజైన్ చేసుకోవాలి అనుకుంటే 2 లేదా 2.5 అంతవరకు. ఇక్కడ నేనైతే 2.5 ఇంచులు అయితే పెడుతున్నా. ఒకవేళ మీరు సేమ్ మెజర్మెంట్ పెట్టుకుంటా అన్నా పెట్టుకోండి, పర్లేదు. ఇలా 2.5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇప్పుడు కింది నుంచి పైకి మీరు ఉక్సులది, కాజాలది మీ ఇష్టం. 4 ఇంచులుందా, 3 ఇంచులుందా, 4.5 ఉందా అది చూసుకొని పెట్టుకోండి. చూసుకొని ఇక్కడ నేనైతే 3 ఇంచుల పైకైతే పెట్టేస్తున్నా. ఇలా ఒక 3 ఇంచుల పైకైతే మార్క్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడి నుండి 3.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకోండి. మనకిదంతా డిజైన్ వస్తుంది. చాలా బాగుంటుంది. మీరు ఓన్గా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 3.5 దగ్గర మార్క్ చేసినాం కదా, మళ్ళీ ఇక్కడ నుండి 3 ఇంచుల దగ్గరికి ఇక్కడ నుండి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అయితే చేయండి. ఇలా ఇప్పుడు ఫస్ట్ అయితే లైన్ డ్రా చేద్దాము. ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాతనే మనము ఇప్పుడు ఈ పైన మార్క్ ఉంది కదా, ఈ మార్క్ అనేది ఫస్ట్ ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోండి. మీకు రౌండ్ ఇలా ఎలా వస్తుంది అని. ఇదిగోండి ఇలా రౌండ్గా కొద్దిగా కర్వ్ ఇచ్చి ఇలా రౌండ్గా అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకు డిజైన్ అనేది వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అయితే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అని. అయితే ఇప్పుడు నేను చూపించే డిజైన్కి ఇదిగోండి మనకు లేడీస్ కార్నర్లో ఇలా మనకు కావలసినవి ఇలా లేడీస్ కార్నర్లో పూసలు అనేవి దొరుకుతాయి. మనకు శారీకి సూటబుల్ అయ్యేవి ఇలా కుందన్స్ అలా కూడా ఉంటాయి. అలా కూడా తెచ్చుకొని అంటించుకోవచ్చు వీటినైతే. మీరైతే ఇప్పుడు మీరు చూసిన డిజైన్లో అయితే ఇట్లాంటి పూసలు ఉన్నాయి, ప్లస్ బాల్లేస్ ఉందన్నమాట. ఆ బాల్లేస్ మీటర్ లెక్కని సరే అది తెచ్చుకోండి. తర్వాత ఆ బాల్లేస్ అతికించుకొని దానికి అవతల ఇలాంటి పూసలు అనేది కుట్టుకోవాలి. కుట్టుకొని తర్వాత ఇప్పుడు దాంట్లో చూపిస్తున్నట్లు అవి బాక్స్ లాగా ఉన్నాయి కదా, అవి కూడా స్టోన్స్ దొరుకుతాయి. అవి కూడా తెచ్చుకొని మీరు ఈజీగా అంటించుకొని ఈ పూసలతోనే సూది దారంతో కుట్టుకోండి. మీకు డిజైన్ అనేది ఈ డిజైన్ అనేది ఫస్ట్ ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ 2.5 వచ్చి పెట్టినాం కదా, దానికి మధ్యలో ఒకటి పాయింట్ బిట్టు దగ్గర, ఒక బిట్టు దగ్గర లేదంటే 1.5 ఇలా మధ్యలో అయితే ఇలా ఒక గుర్తు అయితే పెట్టుకొని ఫస్ట్ మనము ఇది సపరేట్ అనేది కుట్టుకోవాలి. ఎందుకంటే మనకు డిజైన్ ఈ లెవెల్లో వస్తుందన్నమాట. ఇది ఇంత వస్తుంది ఇలా రౌండ్గా. అందుకని మీరు ఇక్కడ 2.5 అంతకంటే తక్కువ అయితే వదిలిపెట్టకండి, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దీని చుట్టూతా ఇలాగే కుట్టుకుంటూ రండి. మళ్ళీ దీని రౌండ్ షేప్ ఎలా ఉంటుందో అలా కుట్టుకుంటూ వస్తే మీకు డిజైన్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. మీరు ఇదిగోండి ఇలా సింపుల్గా ఇది మాత్రం ఇక్కడ నెక్ అనేది ఇక్కడ రౌండ్ ఇలాగే తీసుకోండి, మంచిగా ఉంటుంది.
మీరు ఈ గ్యాప్ మాత్రం అస్సలు ఈ గ్యాప్ మాత్రం ఉండేటట్టే చూసుకోండి. ఈ డిజైన్‌కి మాత్రం. నేను ఈ డిజైనే ఎందుకు అనంటే, ఒకవేళ మీరు ఇంటి దగ్గర ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు స్కూల్‌కెళ్తారు. వెళ్ళిన తర్వాత సరే ఇంట్లో పని ఉంటది. కానీ మనకొకటి కావాలి అంటే కొద్దిగా మనం కూడా త్వరగా ఇంట్లో పని చేసుకొని టైం కేటాయించుకోవాలి గదా! ఇంకా మనకు ఇప్పుడు బయట కుట్టించుకునే ప్రతిసారి అయితే మనకు అమౌంట్ అడ్జస్ట్ కాదు గదా! పిల్లల ఫీజులు అవి ఇవని. అందుకే మనం ఇంట్లో ఇప్పుడు రూ. 100 మెటీరియల్ తెచ్చుకున్నామంటే మనకు మంచి డిజైన్ మనమే సూది దారంతోనే అయిపోతుంది. కాబట్టి మీరు షాప్‌కెళ్ళి అవి మెటీరియల్స్ తెచ్చుకొని మంచిగా ఇదిగోండి ఇలా కుట్టుకోండి. కుట్టుకుంటే మీకు డిజైన్స్ అనేది రెడీ అయిపోతది. మీకు అలవాటు కూడా అయితది. వేరేవి కూడా కుట్టుకోవడానికొస్తది. మనం ఇలా బోట్ నెక్ కుట్టుకున్న తర్వాత మన ఇష్టం. మనం ఎలా అయినా డిజైన్ చేసుకున్న ఇవి చాలా బావుంటాయి. నేను చెప్పినట్లయితే మీరు ఇంట్లో ఉంటే గనక, మీకు టైం ఉంటే గనక, మీరు కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ ఏయించుకునే టైం లేకపోతే, లేదంటే అమౌంట్ అడ్జస్ట్ అవ్వకపోతే గనక, మీరు ఇలా కుట్టుకోండి. నేను చెప్పినట్లు ఈ డిజైన్ అయితే చాలా సింపుల్‌గా కుట్టుకోవచ్చు. అందుకే మీకు ఈ డిజైన్ అనేది చూపించిన. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి.